ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ వారి యొక్క సంఘాన్ని మా కొరకు తెరిచి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ తిమోతి గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘస్థులందరికీ కూడా నా యొక్క వందనాలు, మిగిలిన సంఘ పెద్దలకి అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఎవరైనా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతారా? చాలా చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా ఈ యొక్క సంఘంలో ఇటు రీతిగా కూడుకోవడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు. సమయంలో లేచి నిలబడి నీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా నైనా నీ కృప, కాపుదల, భద్రత, క్షేమం, నడిపింపు దయచేయండి. నేను నేర్చిన జ్ఞానయుక్తమైన తీని మాటలు కాక నీ దేవోక్తులు పలకడానికి సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ నీ స్వాధీనంలో ఉంచుకోమని నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించుకు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి ఒక ఆవిడ, ఒక అమ్మాయి ఊబర్ క్యాబ్ తీసుకుందంట. క్యాబ్ తీసుకుంది, వెనకాల కూర్చుంది, కారు వెళ్తుంది. వెళ్తా ఉంటే ఆవిడ వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసింది, ఆమె వెళ్ళాల్సిన స్థలం వచ్చేసింది. అయితే డ్రైవర్ కారు ఆపకుండా గబుక్కుమని ముందుకి తీసుకెళ్ళాడంట. సో వెనకాల ఉన్న ఆమె ఇదే నా ప్లేస్ అని చెప్తూ అతని భుజం మీద ఇలా తట్టిందంట. భయ్యా ఇదే నా ప్లేస్ అని. తట్టంగానే ఆయన కంగారు పడిపోయి ఆ కారుని అమాంతంగా ఇలా తిప్పేసి, ఆ కారు ఏకంగా అతను తిప్పిన స్పీడ్కి ఇలాగా ఒకవైపుకి ఒరిగిపోయి ఎదురుకుండా ఒక స్తంభం ఉంటే గుద్ది ఆగింది. ఈ అమ్మాయికి చాలా భయం వేసిందంటే, నేనేం చేశాను, జస్ట్ ఇలా అన్నాను అంతే కదా అనుకుని కంగారుగా కారు దిగింది. కారులో ఇద్దరికి ఏమవ్వలేదు, కానీ కారు పెద్ద చుట్టపడింది. ఆ డ్రైవర్ కూడా లేచి హే బాబాయ్ అంటాడంట. సరే డ్రైవర్ దగ్గరికి వచ్చి ఏమనిందంట, అన్నా నేనేమన్నా చేశానా, ఇలా అన్నాను అంతే కదా భుజాన్ని, ఎందుకంత కంగారు పడిపోయావంటే, అమ్మమ్మ తప్పు నీదేం కాదు, 2 రోజుల క్రితం వరకు నేను మార్చరీ వ్యాన్ నడిపేవాడిని అన్నాడంట. అర్థమైందా? మార్చరీ వ్యాన్ అంటే తెలుసా? శవాలను తీసుకెళ్లే వ్యాన్ నడిపేవాడు. సో ఆయన వెనకాల నుంచి ఎవరో తట్టేటప్పటికి శవం లెగిసిపోయింది అనుకున్నాడు, కంగారు పడిపోయి తిప్పాడు కదా. భయపడడానికి చాలా కారణాలు ఉంటాయి కదా. మనిషికి చాలా రకాలైన భయాలు ఉన్నాయంట. శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు, అసలు మనిషికి ఇన్ని రకాల భయాలు ఎందుకు ఉన్నాయి అని. పాము అంటే భయం కదా, నలుపు అంటే భయం, కొంతమందికి మంగళవారం అంటే భయం, శుక్రవారం అంటే భయం, విధవరాలు అంటే భయం, నల్లపిల్ల అంటే భయం కదా, చీకటి అంటే భయం, కొంతమందికి భార్య అంటే భయం అనుకోండి. ఇలా రకరకాలైన భయాలు ఉన్నాయి. అసలు మనిషికి ఇన్ని రకాలైన భయాలు ఎందుకున్నాయి అని వారు పరిశోధన చేస్తే వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే, ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద ఫియర్స్ ఇస్ ద ఫియర్ ఆఫ్ డెత్. మనిషికి ఇన్ని రకాలైన భయాలకి గల కారణం చచ్చిపోతానేమో అని భయం అంట కదా. ద గొప్ప విషయం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభువైన యేసుని గురించిన వార్త ఒకటి ఉంది. 2వ అధ్యాయం 14-15 వచనంలో, ఆ ప్రకారమే మరణం యొక్క అధికారం కలిగిన వాడిని, అనగా అపవాదిని, మరణం ద్వారానే నశింపు చేయుటకు, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకులో ఉన్న వారిని విడిపించుటకు ఆయన, అనగా యేసు రక్తమాంసంలో పాల్పడాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి భయాన్ని తీసివేయడానికి వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మన భయాన్ని తీసేస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చదవబడిన వాక్య భాగంలోకి చూస్తే 5 కారణాలు చెప్తున్నాడు భయపడకుండా ఉండడానికి. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పాడు, ఈరోజు మనకి చెప్తున్నాడు భయపడొద్దు. నిజానికి అక్కడ 10వ వచనంలో 2 మాటలు ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో అయితే డు నాట్ ఫియర్ అని ఉంది, డు నాట్ బీ యాంగ్షియస్ అని ఉంది. భయపడొద్దు, కలవరపడొద్దు. ఎందుకు? 5 కారణాలు ఈ ఉదయకాల సమయంలో ఈ 5 కారణాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాక్చువల్గా నేను ఇంగ్లాండ్ దేశం నుంచి వస్తున్నానండి. దారిలో టోనీ తెలుసు కాబట్టి ఒక 3 రోజులు కానీ ఇక్కడ ఆగాము.
సో మమ్మల్ని ఆహ్వానించిన టోనీకి కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. సో నా దగ్గర తెలుగు బైబిల్ లేదు, అయినా పర్వాలేదు. మనం ఒకసారి ఈ 5 కారణాలని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసి దేవుని స్తుతిద్దాం. సో ఎందుకు భయపడొద్దు, ఎందుకు కలవరపడొద్దు అంటున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను అనండి ఒకసారి అందరూ. దేవుడు మనకు తోడు, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కదా. అలనాడు మోషే దగ్గర మొదలుపెట్టాడు, అబ్రహాముతో చెప్పాడు, ఆదాంతో చెప్పాడు, ఇంకా అక్కడి నుంచి వరుసగా చెప్తానే ఉన్నాడు. నేను నా 16వ ఏట యేసు ప్రభుని రక్షణ కింద అంగీకరించాను. మాది నర్సాపూర్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో నేను అక్కడ యేసు ప్రభుని రక్షణ కింద అంగీకరించిన ఒక 2-3 నెలలకి మా చర్చ్లో ఒక యూత్ రిట్రీట్ పెట్టారు. ఆ యూత్ రిట్రీట్కి వచ్చిన స్పీకర్ మధ్యాహ్నం సెషన్లో క్వశ్చన్ ఆర్ పెట్టారనమాట. అంటే మనం ప్రశ్న అడిగితే ఆయన జవాబు చెప్తాడు. సో మనం చీటీ మీద రాసివ్వాలి. చాలామంది అయ్యో క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను ఒక ప్రశ్న అడిగాను. అంటే అప్పుడే రక్షణ పొందాం కదా, దేవుని కొరకు మంచి తీవ్రత కలిగి ఉన్న టైం అది. సో ఆ టైంలో బైబిల్ చదువుతున్నప్పుడు నాకు నిజంగానే ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే, యేసుకు ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ఉంది కదా బైబిల్లో. కానీ అక్కడ తప్ప, అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21-22లో తప్ప మళ్ళీ ఇంకెక్కడా కూడా ప్రకటన వరకు ఆయన ఇమ్మానుయేలుగా పిలువబడినట్టు కనబడలా. కనుక నేను అడిగాను, బైబిల్లో ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారన్నారు కదండి, మరి ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు ఎక్కడ పెట్టారు అని అడిగాను. అంటే అప్పుడు ఆయన ఒక అద్భుతమైన ఆన్సర్ చెప్పాడు. ఆయన ఏమన్నారంటే, ఇమ్మానుయేలు అన్నది ఆయన పేరు కాదు, ఆయన తత్వం అన్నాడు. తత్వం అంటే ఆయన వైఖరి. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. సో ఈ దినాన్ని మనం ఎందుకు భయపడకూడదు? ఒకవేళ నీకు ఏ భయమైనా కానీ, ఇందాక మనం అనుకున్న లిస్టులో ఉన్న భయమైనా, లిస్ట్ బయట భయమైనా, దేవుడు మనకు తోడు, ఆయన మనకున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. మన దేశంలో చివరి మాటలు కదా, చచ్చిపోతున్నవాడు చివరి మాటలకి మనం చాలా ప్రాముఖ్యత ఇస్తాం. యేసు ప్రభు వారు 7 మాటలు మాట్లాడారు సిలువలో. కానీ ఆయన తిరిగి లెగిసాక కూడా 7 మాటలే మాట్లాడారు తెలుసా. ఆ 7 మాటల్లో ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోతూ చివరిగా పలికిన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చివరి లైన్లో ఉంటుంది. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై. ఆయన తోడై ఉన్నాడంటే తోడై ఉంటాడు అంతే. ఇంకా అందులో మళ్ళీ ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు. చాలాసార్లు మనం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నాతో ఉన్నాడు. ఒక ఆయనకి ఒకసారి దర్శనం వచ్చిందంట. ఆ దర్శనం ఏంటంటే, ఒక సముద్రం ఒడ్డున ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో మీరు ఎప్పుడైనా సముద్రానికి వెళ్ళారా? మా ఊర్లో సముద్రం ఉంటుంది, మా పక్కనే పేరుపాలెంలో. సో మాకు సముద్రం అన్నది చాలా కామన్. సముద్రంలో నడుచుకుంటూ వెళ్తుంటే మన పాదాల ముద్రలు కింద పడతాయి కదా. సో ఇప్పుడు ఈయనకి దర్శనంలో ఈయన కనబడట్లేదు, కింద ఓన్లీ పాదాల ముద్ర, సముద్రం మిగిలినంత కనబడుతుంది. ఓన్లీ ఆయన కాలి అడుగు జాడలే కనబడుతున్నాయి. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే పక్కనే ఇంకొక 2 పాదాల ముద్రలు కనబడుతున్నాయి. సో ఈయన ఎవరు అని అడిగితే ఆ పాదాల ముద్రలు మనుషులు కనబడట్లేదు ఆయనకి. నేను దేవుణ్ణి అన్నాడంట. ఆ ప్రభువా నువ్వా? నేనే అని ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ప్రభు అసలు ఈ సృష్టి నీకు ఎలా సృష్టించాలని ఎందుకు అనిపించింది? ఈ సముద్రం, ఈ కొండలు, ఈ చెట్లు, ఈ గాలి ఎంత ఆహ్లాదకరంగా ఉందో అని ప్రభువుని పొగుడుతూ వెళ్తూ ఉన్నాడు. సడన్గా ఒక్క నిమిషంలో వాతావరణం మారిపోయింది, భయానకంగా అయిపోయింది. చాలా అలజడి, కారు మబ్బులు కమ్ముకున్నాయి, చెట్లన్నీ ఇలా వంగిపోయినాయి, గాలివాన, భయంకరమైన పరిస్థితి అక్కడ అనిపిస్తుంది. అలాంటి టైంలో కంగారు వచ్చేస్తుంది, ఈ కెరటాలు ఎగిసి పడతా ఉన్నాయి. కంగారు పడిపోతున్నాడు. అయ్య బాబోయ్ ఈ పరిస్థితి నుంచి నేను దాటగలుగుతానా లేదా అనుకుని కంగారు పడితే ఇలా కింద చూసేటప్పటికి
దేవుని పాదాల ముద్రలు కనబట్ల, తనయే కనబడుతున్నాయి. తనకు చాలా కోపం వచ్చేసిందండి. ఇదేంటిది, అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏం పక్కన నడిచాడు, కష్టం వచ్చినప్పుడు ఆయన బారిపోయి నన్ను వదిలేసి అనుకొని తిట్టుకుంటూ అతి కష్టం మీద గాలికి ఎదురు నడిచి వెళ్ళి 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 ఆఖరికి దాటేశాడు. కొంతసేపటికి మళ్ళీ మొత్తం నెమ్మదించిన తర్వాత ఇలా కిందకు చూసేటప్పటికి మళ్ళీ దేవుని పాదాల ముద్రలు కనబడుతున్నాయి. ఇంకా కోపం వచ్చేసింది. ఏంటి ప్రభు, అసలు ఏమనుందా? అసలు నువ్వు నాకు తోడుగా ఉండాల్సిన టైం ఏది? ఇందాక ఆ సుడిగాలిలో, ఇందాక కారు మబ్బులు కమ్ముకున్నప్పుడు, ఇందాక ఆ తుఫాను వాతావరణంలో, అప్పుడేమో నన్ను విడిచిపెట్టేస్తావా? అంత హాయిగా ఉన్నప్పుడు పక్కన నడుచుకుంటూ వచ్చావా అన్నాడంట. అప్పుడు దేవుడు, అరే అసలు నేను నిన్ను విడిచిపెట్టేసాను నీకెవడు చెప్పాడు అన్నాడు. నాకు చెప్పడమే, నాకు కళ్ళు లేవా, నేను చూడలేదా? నేను చూశాను, నా కాలు ముద్రలే పడుతున్నాయి అంట. ఒరే నీ కాదురా నాయి అన్నాడంట. నీయేంటి, నేను కదా వెళ్ళానంటే అప్పుడు ఆయన అన్నాడంట, నీ కాలు ముద్రలు ఎందుకు పడతాయి నేను ఎత్తుకుంటే అన్నాడంట కదా. చాలాసార్లు మన కష్టంలో దేవుడు ఉన్నాడు అని మర్చిపోతూ ఉంటాం, కష్టాన్ని చూస్తూ ఉంటాం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. రెండోది, ఎందుకు మనం భయపడకూడదు అంటే, నేను నీకు దేవుణ్ణి అన్నాడు. ఐ యామ్ యువర్ గాడ్, నేను నీకు దేవుణ్ణి. ఆ విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. దానియేలు గ్రంథం 11:34 ఉంటుంది, తన దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. దేవుడు అంటే యేసు ప్రభు ఒక దేవుడు అండి, నా కోసం ఈ లోకంలోకి వచ్చాడండి, సిలువలో చనిపోయాడండి, అంత మాత్రం సరిపోదండి. దేవుణ్ణి వ్యక్తిగతంగా మనం తెలుసుకున్నప్పుడు ఆయనతో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి మనలో నుంచి పనిచేయడం మొదలవుతుంది. నిజానికి దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనల్ని ఆయనలాగా చేశాడు కదా. అందుకని ఏమన్నాడు, మన పోలికలో మన స్వరూపంలో నరుని నిర్మిద్దాం రండి అనుకున్నాడు. ఆదికాండ గ్రంథం 1:24 సో దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపంలో సృష్టించాడు. ఇప్పుడు మనం ఎవరిలా తయారేమంట, ఎవరిలాగా? దేవుని పోలిక, దేవుని స్వరూపం. సాతాను వచ్చి ఏమన్నాడు, నువ్వు ఈ పండు తింటే దేవునిలా అయిపోతావు అన్నాడు. అర్థమైందా? దేవుడు ఆల్రెడీ మనల్ని దేవుడిలాగా చేస్తే సాతాను వచ్చి ఏమంటున్నాడు, తిన్నాక అవుతావు దేవుడిలాగా అంటున్నాడు. ఎందుకు వాళ్ళు కరెక్ట్గా నిలబడలేకపోయారంటే వారికి దేవుడు ఎవరో అర్థం అవ్వలేదు కాబట్టి. అర్థమవుతుందా? చాలాసార్లు మనం ఎందుకు తడబడుతున్నాము, కంగారు పడుతున్నాము, విస్మయం పొందుతున్నాము, బెదిరిపోతున్నాము, అలజడి చెందుతున్నాము అని అంటే, ఎందుకంటే మనకి దేవుడు ఎవరో మనకి తెలియదు కాబట్టి. ఇంగ్లీష్లో ఈ మాట ఉంటుంది, దే దట్ నో దేర్ లార్డ్ షెల్ డూ గ్రేటర్ ఎక్స్ప్లాయిట్స్ అని ఉంటుంది. దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు. బైబిల్లో అద్భుతాలు ఆగిపోలేదండి. అసలు ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప అద్భుతం ఒక పాపి రక్షణ పొందడమే కదా. మా చిన్నప్పుడు క్యాన్సర్ వస్తే చచ్చిపోతారు అనేవారు. ఇప్పుడు చచ్చిపోతారు, మనం చూసుకోవడం లేట్ అయితే. మా అమ్మగారు 2021 చనిపోయారు క్యాన్సర్తో. 2022 మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది. అయితే మా నాన్నగారికి త్వరగా ఐడెంటిఫై చేస్తాం, మా అమ్మగారికి ఐడెంటిఫై చేయలే. మా నాన్నగారికి ఒక పెద్ద ఆపరేషన్ అయింది, 14 గంటల ఆపరేషన్ అయింది. క్యాన్సర్, లివర్ క్యాన్సర్, పెద్ద మేజర్ క్యాన్సరే. లివర్కి 40% లివర్ ఉంది, 60% తీసేశారు. ఆయనకి 70 సంవత్సరాలు. ఈరోజు నాతో పాటు ఇంగ్లాండ్లో వచ్చారు, ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు, వేరే చర్చ్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఖచ్చితంగా చచ్చిపోతారు. మా నాన్నగారికి మేము ఇంగ్లాండ్ వెళ్ళకముందు, నెల రోజులైంది ఇంగ్లాండ్ వెళ్ళకముందు ఒకసారి మెడికల్ చెకప్ చేస్తే అంతా బాగుంది, మీరు చక్కగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పారు. దాని తర్వాత కొంతకాలం తర్వాత ఎయిడ్స్ వచ్చింది. అప్పుడు మనకి ఎక్కడ చూసినా, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒకటే మాట, ఎయిడ్స్ వ్యాధికి నివారణ ఒకటే మార్గం, చికిత్స లేదు అని. ఇప్పుడు ఎందుకు కనబట్టలేదు? ఎందుకంటే చికిత్స వచ్చింది కాబట్టి. దాని తర్వాత కోవిడ్ వచ్చింది, మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు కోవిడ్ ఏది అంటే, మనిషి ఒక రోగం రాగానే దానికి ఏం కనిపెడుతున్నాడు? మందు కనిపెడుతున్నాడు. కానీ అనాది నుండి కూడా మందు కనిపెట్టలేని రోగం ఏంటి? పాపపు రోగం.
దానికి కేవలం యేసు ప్రభు తప్ప ఇంకెవరు వేరే మార్గం లేదు. సో యేసు ప్రభు పాపిని రక్షించడం కంటే ఇంకా అద్భుతం ఏమీ లేదు. మనం రక్షణ పొందామన్న అద్భుతం అదే జరిగితే ఇంకేదైనా జరగవచ్చు. చచ్చిపోయిన వాళ్ళు లేపడం కూడా పెద్ద విషయమేమీ కాదు. ఎందుకంటే పాపంలో ఉన్నవాడే చచ్చినట్టు ఎఫీసీలకు రాసిన పత్రిక ప్రకారం కదా. మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకుంటే ఏమవుతుంది, మనం ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటాం. ఆయన చేసిన చెప్పిన చేయమన్న క్రియలు చేయడానికి మనం ముందుకు వెళ్దాం. మూడవది చూద్దాం, చదవండి. నేను నిన్ను బలపరుస్తాను. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు దేవుడిగా ఉన్నాను, నేను నీకు కాదమ్మా బలపరుస్తాను, నిన్ను బలపరుస్తాను. దేవుడే నాకు బలం. ఈ విషయం మనకు తెలుసా? ఒకసారి చూడండి ఎఫీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. చాలు. శక్తి ఎవరిది? బలం ఎవరిది? కాదు. మళ్ళీ చూడండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి అన్నాడు. శక్తి ఎవరిది? దేవుంది. బలం ఎవరిది? కాదు, మంది. శక్తి అయింది, బలం మంది. అంటే ఏంటో తెలుసా? ఒకసారి ఒక 2వ తరగతోడు 5వ తరగతోడు దెబ్బలాడుకుంటున్నారంట స్కూల్లో. ఎలిమెంటరీ స్కూల్లో అన్ని క్లాసులు వాళ్ళు ఒకేలాగా ఉంటాయి కదా, క్లాసులు వేరువేరుగా ఉన్న గోడలు ఉండవు మధ్యలో. సర్లే ఈ 2వ తరగతోడికి 5వ తరగతోడికి ఎందుకో గొడవ వచ్చింది. గొడవ వస్తే ఈ 5వ తరగతోడు కొంచెం పెద్దోడు కాబట్టి 2వ తరగతోడు డెప్ మీద కొడుతున్నాడంట. కొడితే ఈ 2వ తరగతోడు కోపం, ఏంట్రా కొడుతున్నాడు, మళ్ళీ కొట్టాడు. ఏంట్రా కొడుతున్నాడు, మళ్ళీ కొట్టాడు. ఏంట్రా కొడుతుంది, మళ్ళీ కొట్టాడు. 3 సార్లు కొట్టేశాడు. గట్టిగా దెబ్బలు తగిలేసినవి. ఏడుస్తూ ఇలా అనుకుంటే ఏడుస్తూ ఇలా వస్తే ఈ 2వ తరగతోడు వాళ్ళ నాన్న ఏదో పని మీద స్కూల్కి వచ్చాడంట. ఈ 5వ తరగతోడు చూడలేదు వాళ్ళ నాన్న ఇంకా. ఇప్పుడు ఆ నాన్న ఏదో పని మీద వచ్చాడు, అక్కడ ఉన్నాడు స్కూల్లో. ఈ 2వ తరగతోడు ఆగాడంట. వెనక్కి రేయ్ ఇప్పుడు రారా అన్నాడంట. ఏంట్రా తిన్నాయి సరిపోవా అని ఈడిలా వచ్చాడు, కానీ కొట్టలేదు. ఎందుకని? అని నాన్న చూశాడు. అంటే చిట్టుకేసేది మన వెనకాల ఉండేది దేవుడు. అర్థమైందా? అంటే కండలా చూపించేది మనం, కనబడే కండ దేవుంది. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులయ్యుండు. అర్థమైందా? దేవుడే మనకి బలం, దేవుడే మనకి శక్తి. చాలాసార్లు మనం ఆయన బలాన్ని తెలుసుకోవట్లేదు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యం చూద్దాం, చూడండి. 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మన బలహీనత యందు ఆయన శక్తి మనలో ఏమవుతుందంట? పరిపూర్ణమవుతా ఉంది. దేవునికి ఈ లోకంలో బలవంతులు వద్దండి, దేవునికి బలహీనలే కావాలి. మనం చాలా అసహ్యంగా ప్రార్థన చేస్తాం. మనం తెలుసా ఏమంటామండి? ప్రభువా బలహీనుండి, ప్రభువా బలహీనుడు ప్రభు అని. దేవుడికి అలాంటి కావాలి. నువ్వు డిక్లేర్ చేసుకోకర్లేదు, దేవునికి మన గురించి అన్నీ తెలుసు. నిజానికి అసలు దేవుడు ఈ లోకంలో ఎవరిని ఎన్నుకుంటున్నాడు అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడక్కర్లేదు. మొదటి అధ్యాయం 25, 26, 27 వచనాల ప్రకారం ఈ లోకంలో ఉన్న బలవంతుల్ని సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న ఎవరిని ఎన్నుకున్నాడంట? బలహీనులు ఎన్నుకున్నాడు కదా. జ్ఞానుల్ని సిగ్గుపరచుటకు వెర్రి వాళ్ళని ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, విసర్జింపబడిన వారిని ఎన్నుకున్నాడు ఈ లోకంలో దేవుడు. ఎందుకు? మన బలహీనతలో ఆయన బలం ఏమవుతుందంట? పరిపూర్ణమవుతుంది. ఇన్ ఆర్ వీక్నెస్ హిస్ పవర్, హిస్ స్ట్రెంగ్త్ విల్ బి పర్ఫెక్టెడ్. ఆయన యొక్క బలము పరిపూర్ణమవుద్ది. అంటే ఆయన బలం మనలో సంపూర్ణంగా పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట. అర్థమవుతుందా? నిన్న టోనీ గారు మమ్మల్ని భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిస్తే నేను ముందు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, నేను టిఫిన్ తినలేదు. మా నాన్నగారేమో టిఫిన్ తిన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇద్దరిలో ఎవరు ఎక్కువ భోజనం చేసి ఉంటారు టోనీ వాళ్ళ ఇంట్లో? నేనే కదా. ఎందుకని? నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి. దేవునికి నువ్వు సగం నీ బలం, సగం నా బలం వద్దు.
మన బలహీనతలో ఆయన బలం కావాలి మనకు. అర్థమవుతుంది నేను చెప్తున్నాను? సగం సగం వద్దు. అందుకనే యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నట్టు, ప్రభువా లెస్ ఆఫ్ మీ అండ్ మోర్ ఆఫ్ యూ. ప్రభువా నేను తగ్గాలి, నువ్వు హెచ్చాలి. మన జీవితంలో దేవుని బలం పరిపూర్ణం అవ్వాలంటే మనం అంత బలహీన మార్చబడాలి. దేవుడు గిద్యోను పిలిచినప్పుడు ఆ గిద్యోను అక్కడికి వచ్చి అసలు ఆ గిద్యోను స్టోరీయే ఒక అద్భుతమైన స్టోరీ. నేను గిడియన్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఒక స్టేట్ లెవెల్ లీడర్గా ఉన్నాను. సో ఈ గిడియన్స్ మినిస్ట్రీకి గిడియన్ అని పేరు ఎందుకు పెట్టారంటే గిద్యోన్ లాంటి పరిచర్య. గిద్యోన్ని న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలోనో 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. గిద్యోన్ని పిలిచినప్పుడు గిద్యోన్ని ఆ దేవుని దూత పిలుస్తున్న విధానం ఏంటంటే పరాక్రమం కలిగిన సూర్యుడా అంటుంది. గిద్యోనికి తన మీద ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే 12 గోత్రాల్లో చివరి గోత్రం మా గోత్రం మానసే. ఆ మానసే గోత్రంలో అత్యంత అల్పమైన కుటుంబం నా కుటుంబం. ఆ అత్యంత అల్పమైన కుటుంబంలో అత్యంత బలహీనుడిని నీచుడిని నేనే. అంటే నా గోత్రమే బలహీనమైన గోత్రం. ఎందుకు బలహీనమైన గోత్రం అంటే యాకోబు కుమారుడు కాదు మానసే, యోసేపు కుమారుడు. అంటే యాకోబు మనోడు. మిగిలిన వాళ్ళందరూనేమో డైరెక్ట్గా కుమారుల పేర్లు వస్తాయి. యోసేపుకి మానసే యోసేపు కొడుకు కాబట్టి అలాగ వచ్చింది. అందుకని నేను బలహీనుడిని, నా వంశము బలహీనమైంది, వంశంలో కుటుంబం బలహీనమైంది, కుటుంబంలో నేను బలహీనమైనవాడిని అన్నది తన మీద ఉన్న తన ఉద్దేశం. కానీ దూత ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమం కలిగిన శూరుడు. అంటే ఎవరు? నేనైనా? మీరు చూడండి 4 సార్లు పిలుస్తాడు అలాగా. సరే ఆఖరికి ఏయో పరీక్షలు పెడతాడు, ఆఖరికి రెడీ అవుతాడు. ఇప్పుడు నిలబడి గిద్యోని మాట్లాడుతున్నాడు, దేవుడు మనకి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎంతమంది యుద్ధానికి వస్తారంటే 33,000 మంది వచ్చారంట. ఇది బాబాయ్, వాళ్ళేమో లెక్కకు మించిన మిడతల్లాగా ఉన్నాయంట ఒంటెలు. ఇంకా గుర్రాలెన్ని, ఏనుగులెన్ని, గాడిదలెన్ని, వట్టిగా నడిచొచ్చేవాళ్ళు ఎంతమంది తెలుసు కదా. యుద్ధంలో నడుస్తూ అంటే కాలి మీద యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వెనకాల గాడిద, వాళ్ళ వెనకాల గుర్రం, వాళ్ళ వెనకాల ఉంటే దాని వెనకాల ఏనుగు అన్నీ ఉంటాయి. ఒంటెలే లెక్కకు మించిన మిడతల్లాగా ఉన్నాయంట. వీళ్ళేమో లెక్క పెట్టేయగలుగుతున్నాం 33,000 మంది. వీళ్ళతో ఏం కొడతాను అంటే నాకు ఎంతమంది వద్దు అన్నాడు. ఏం చేయమంటావు ప్రభు? వాక్యం చెప్పు, ప్రసంగం చేయి. అరే యుద్ధంలో పోతే మీ భార్య బిడ్డలు అనాథలు అయిపోతారు, నీకు భయం వేస్తుందంటే వెనక్కి వెళ్ళిపోమన్నాడు. వెనక్కి వెళ్ళిపోమంటే 30,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా 3,000 మంది మిగిలారు. ఏంటి 3,000 అనుకోండి, ఎంతమంది కూడా వద్దు. అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఇంతమందితో వెళ్ళిపోయి గెలిచేస్తే మేము ఇంతమందిని కాబట్టి గెలిచామనుకుంటున్నావు, నాకు వద్దు. మన బలహీనత యందు దేవుని బలం పరిపూర్ణం అవుద్ది. ఆయన బలం గుర్తుపెట్టుకోవాలి. ఆఖరికి 300 మంది మిగిలారు. ఆ 300 మందితో విజయాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకు? మనం ఆ 300 మందితో ఏం చేయగలుగుతాం? దోమలు కూడా చంపలేం, మిడతలను కూడా చంపలేం. కానీ అలాంటి వాళ్ళతో లెక్కగా మించిన సైన్యం ఉండగా వారిని అసలు వీళ్ళు కత్తి దువ్వకుండా, కత్తి చేత పట్టకుండా విజయాన్ని దేవుడు ఇవ్వగలిగింది దేవుడు. కనుక యుద్ధకాల సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మన బలహీనత యందు ఆయన బలం పరిపూర్ణం అవుతుంది. ఆయన మనకు బలం, ఆయనే మనకి బలం, ఆయనే మనకి శక్తి, ఆయనే మనకు ఆధారం. 4వ దానిలోకి వద్దాం. నేనే నీకు సహాయం చేస్తాను. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఆఫర్ చేస్తాడండి. మనం వెళ్ళి దేవుడిని అడగక్కర్లా, ప్రభువా ప్లీజ్ ప్రభువా ప్లీజ్ ప్రభు అని అడగక్కర్లా. ఆయనే మనకు సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? ఉదయకాల సమయంలో ఒకవేళ కంగారు పడిపోతున్నామేమో, ఆయన మనకి సహాయం చేయగలిగిన దేవుడు. దేవుడు సహాయం ఎలా చేస్తాడు? ఏలియాకి సహాయం చేసినట్టుగా. ఏలియాకి ఎలా సహాయం చేశాడు? కాకుల ద్వారా కదా. అండ్ ఏలియాకి నుంచి మనకి పెద్ద ఇంట్రడక్షన్ లేదు బైబిల్లో. అంటే ఆయనకి పెద్ద పరిచయ వాకులు ఏం లేవు. ఏలియా బాల్యం ఎలాగుంది, ఏలియా యవ్వనం ఎలాగుంది, ఏలియా ఎవరు అసలు. సడన్గా 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు ఏలియాని ఒక ప్రవక్తగా ఇంట్రడ్యూస్ చేసి, ఆహాబుతో చెప్పు, నేను చెప్పే వరకు వర్షం పడదు అన్నాడు. ఎందుకు పడదు?
ఎందుకంటే నువ్వు అన్య దేవతలను పూజిస్తున్నావు కాబట్టి అన్నాడు. ఇప్పుడు వెళ్ళి చెప్పేశాడు. అండ్ ఒక రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పడం ఈజీయే కష్టమా? మీరు వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పగలుగుతారా అండి? చెప్పగలమా ఎమ్మెల్యేకి? ఎమ్మెల్యే గారు మీరు చేస్తుంది తప్పండి, మీరు ఇలాగైతే దేశం నాశనం అయిపోతుంది, అర్జెంటుగా మార్చేయాలి మీరు చెప్తున్నాను. ఎమ్మెల్యేకి కాదు, కనీసం వార్డు మెంబర్కి చెప్పగలమా? వార్డు మెంబర్ బామర్దికి కూడా చెప్పలేం మనం కదా. అలాంటిది రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఈయన ఏలియా క్యాలిక్యులేషన్ ఏంటంటే రాజు గొప్పోడే కానీ దేవుడు ఇంకా గొప్పోడు అనుకుని వెళ్ళి చెప్పేశాడు. చెప్పేసి వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమనాలి దేవుడు? వెన్ను తట్టి వెరీ గుడ్, చూడు ఏలియా, నిన్ను ఇప్పుడు ఎంతో ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తాను నిన్ను అంటాడు అనుకొని వచ్చేసాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు చెప్పమన్నది ఎక్కువ అనుకొని. కానీ మనం రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చదివితే, మొదటి రాజుల గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏలియా నువ్వు వెళ్ళి దాకో అంటున్నాడు. ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ప్రభా దాకోవడం? అదేంటి? నువ్వు చెప్పిందే కదా నేను చేశాను, నువ్వు చెప్పింది నేను చేస్తే దాకోవడం ఏంటి? ఏలియాకి మబ్బులు విడిపోయినాయి, మర్చిపోయింది. కానీ దేవుడు చెప్తున్నాడు, అరే నువ్వు బయట ఉంటే చంపేస్తాడు, వెళ్ళి దాకో, వెళ్ళి దాకో. అక్కడికి ఎక్కడికి వెళ్ళి దాకోవాలి? కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి దాకో. అక్కడికి నీకు ఆహారం తీసుకురావడానికి కాకోలంకు నేనేం చేశాను? ఆజ్ఞాపించాను. నువ్వు వెళ్ళాక చెప్తాను కాదు, నువ్వు వెళ్ళక ముందే చెప్పేస్తాను. నువ్వు వెళ్ళు, అప్పుడు నేను చెప్తాను, అవి వస్తాయి కాదు. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా కాకులు టైం టు టైం నీకు అక్కడికి భోజనాలు తీసుకొచ్చేస్తాయి. మేము గోదావరి వాళ్ళం, గోదావరి మా దగ్గరే, అంటే సముద్రంలో కలుస్తుంది. వెస్ట్లో, ఈస్ట్లోనేమో అంతర్వేది. అదేంటండి 2 చోట్ల కలుస్తుందా? గోదావరికి 2 పక్కలు ఉంటాయి కదా, మేము అవతల పక్కన ఉన్నాం. నాతో వచ్చి దేవుడు నువ్వు కేరేతు వద్దు ప్రభు, గోదావరి దగ్గర, నేను గోదావరిలో దాక్కుంటాను, గోదావరి దగ్గర దాక్కుంటాను అని అనుకో, కాకులు గోదావరి అంట అంద దేవుడు. కేరేత్ అంటే కేరేత్ దగ్గరే దాకోవాలి. దేవుడు యోనాని ఎక్కడికి వెళ్ళమన్నాడు? నిన్నవే. ఎక్కడికి వెళ్తా అన్నాడు? తర్షీషు. ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నిన్నవే వెళ్ళమంటే తర్షీషు వెళ్ళాడు. ఎందుకు నిన్నవే వెళ్ళనన్నాడంటే నిన్నవే పట్టణస్థులు చాలా క్రూరులు. 2 కారణాలతో వెళ్ళనన్నాడు. ఒకరు, వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు కాదు, ఇశ్రాయేల్ ప్రజలు బయట వాళ్ళు అంటే అన్ని జనులు. వాళ్ళకి ఎందుకు దేవుని గురించి? ఇది యోనా క్యాల్కులేషన్. రెండోది, వాళ్ళు మూర్ఖులు, దేవుడే చెప్తున్నాడు. వాళ్ళకెళ్ళి అరే యేసు ప్రభువుని నమ్ముకుంటారా, చంపేస్తాడు లేకపోతే అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? మన ఇండియా అంతా అదే కదా, కరుణాకర్ సుగుణ కోపం వచ్చేస్తుంది. ఏంటో యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారా? చచ్చిపోతే తెలుస్తుంది కదా, వెళ్తాడు లేదో, గింజేసుకుంటా ఉంటాడు ఇక్కడ కదా. అలా రియాక్ట్ అవుతారండి. ఏంటి యేసు ప్రభువుని నమ్ముకోకపోతే మనం నరకానికి వెళ్ళిపోతామా అని కోపపడిపోతారేమో అని. ఈ నినివే పట్టణస్థులు, నినివే రాజు ఎలాంటి శిక్షలు ఇస్తాడంటే చాలా కఠినమైన శిక్షలు ఇస్తాడు. అందులో 1-2 చెప్తాను మీకు. చేతులు ఇలా పైకి కట్టేస్తారంట, ఒక గడబద్దకి కట్టేసి కిందేమో కాలు బకెట్లో పెడతారంట, బకెట్ కింద మంట పెడతారంట. అర్థమైందా? మోకాలు కిందకి. ఇప్పుడు ఒక పక్కేమో కిందకి మన బరువు వేలాడుతూ ఉంటాం కదా, కాలు అయితే మోస్తాయి కానీ చేతులు మోస్తాయండి మన బరువుని, మొయ్యలేవు. నాలాంటి వాడిని అయితే కాలు కూడా మొయ్యలేవు అనుకోండి, అది వేరే విషయం. చేతులు ఒక పక్కన లాగేస్తూ ఉంటే కింద కాలు ఉడికిపోతూ ఉంటే వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు ఇంకా అలా పైకి లాగి కాలు ఉడికిందో లేదా అని చర్మం లాగి చూస్తారంట. ఉడికిపోతే ఎంత ఎలాగైందని టూత్ పిక్ లాంటివి తీసుకుని ఇలా గుచ్చుతారంట. క్రూరత్వం అది. ఇంకా చర్మం ఊడిపోయింది అనుకోండి, అసలు వీడికి నొప్పి పెడుతుందా లేదా, స్పర్శ ఉందా లేదా అని ఉప్పు కారం వేస్తారంట. అర్థమవుతుందని యోనా ఎందుకు భయపడ్డాడు? అంత క్రూరులకి వాక్యం ఎందుకు అనుకొని మనోడు లాజిక్ వాడేసి వెళ్ళిపోయాడు. వాక్యమే కదా, ఎక్కడ చెప్తే ఏంటి అనుకుంటారు కొంతమంది. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. నిన్వే అంటే నిన్వే,
కేరేత్ అంటే కేరేత్. నేను నర్సాపూర్ వెళ్ళిపోతాను, ఎన్నెన్ని కలిసి వచ్చింది. గోదావరికి వెళ్ళిపోతాను అంటే కుదరదు. సరే, దారిలో తుఫాన్ వచ్చింది, చీట్లు వేశారు, యోన పేరు వచ్చింది, యోన నీటిలో వేసామన్నాడు, వేసేసారు, తిమింగలం మింగింది. ఇప్పుడు తిమింగలం యోనాని ఎక్కడికి కక్కింది అది చెప్పండి మీరు. ఏంటండి? అదే ఏ సముద్ర పొడ్డున? పేరుపాలెమా, విశాఖపట్నమా? ఏ సముద్ర పొడ్డున, ఏ ఊర్లో కక్కింది బయటికి? అది నేను అడిగేది అమ్మా. నిన్వేయా? నిన్వేలో కక్కలేదు, ఎందుకంటే నిన్వేలో సముద్రం లేదు. ఎక్కడ తెలుసా? ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడో అక్కడే. దేవుడేం ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాల, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచే బయలుదేరాలి. అంతేగాని దేవుడు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చేసేది అనుకున్నారు. కానీ నిన్వేలో మ్యాప్లో చూడండి మీరు కావాలంటే, నిన్వేకి సముద్రం లేదు, హైదరాబాద్ అది. విశాఖపట్నంలో తిమింగిలం మింగేసింది అనుకుందాం, తీసుకొచ్చి హైదరాబాద్లో వేయాలంటే ముందేముండాలి? అక్కడ సముద్రం ఉండాలి. ఎక్కడ నుంచి బయలుదేరాడో అక్కడి నుంచే బయలుదేరాలి. దేవుడు మనకి సహాయం చేయాలి అని అంటే మనం ఎక్కడి నుంచి, ఆయన ఎక్కడ ఉండమంటాడో అక్కడ ఉండాలి. దేవుడు ఎక్కడ ఉండమంటాడో ఎలా తెలుస్తుంది నువ్వు బైబిల్ తెరవకుండా? అందుకనే దేవుణ్ణి తెలుసుకోవాలి. తన దేవుణ్ణి ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. సరే, ఏలియా దగ్గరికి వద్దాం. ఏలియా వర్షం పడదన్నాడు కాబట్టి ఆ ఊర్లో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కానీ ఏలియాకి ఏం భోజనం వస్తుంది? రొట్టె మాంసం. ఉందా లేదా అలాగా బైబిల్లో? ఏమండి, కరువు టైంలో మనం చూసాం, కరోనా టైంలో అన్నీ మూసుకుపోయినాయి కదా. లాక్డౌన్, ముఖ్యంగా ఇండియాలో అయితే ఫస్ట్ లాక్డౌన్ చాలా బాగా చేశారు. అప్పుడు బాగా చేశారంటే కఠినంగా చేశారు. ఆ టైంలో ఏం తిన్నామా, ఏం బ్రతుకుంటే సరిపోతారా బాబు అనే. కరువు టైంలో మాంసం ఎవడండి వండుకుంటాడు? కాకులు వండుతాయా? వండవు. ఖచ్చితంగా ఎవడో వండిని తీసుకొచ్చేస్తుంది. టైం టు టైం వెళ్ళి ఆడి పాపం వండుకొని టేబుల్ మీద పెడుతున్నాడు, ఇది టూర్మని వచ్చి తీసుకొచ్చేస్తుంది. గిన్నె తీసుకొచ్చేస్తుందా, లేకపోతే నోటితో పట్టుకుందా, కాలుతో పట్టుకుందా, ఇవన్నీ మనకు అనవసరం. తీసుకొచ్చినాయి నీట్గా తీసుకొచ్చింది దేవుడు సప్లై చేస్తున్నాడు కదా. కరువు కాలంలో ఎవరు వండుకుంటారు చెప్పండి? రాజు. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది సప్లై? రాజుగారి టేబుల్ మీద నుంచి వస్తుంది. అర్థమవుతుందా? దేవుడు మనకి సహాయం చేయడం అంటే అది. ఆయన మనకి సహాయం చేస్తానన్నాడంటే సహాయం చేస్తాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు మనకి చేస్తాడు. 46వ కీర్తనలో ఆయన అంటాడు, ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుంది, తెలుగులో 46వ కీర్తనలో ఆయన నమ్మదగిన సహాయకుడు అని ఉంటుంది. అది కూడా బాగానే ఉందిలే, కానీ ఇంగ్లీష్లో అయితే హీజ్ అన్ ఎవర్ ప్రెజెంట్ హెల్ప్ అని ఉంటుంది. ఎప్పుడూ అందుబాటులో ఉండే సహాయం అంట దేవుడు. ఆయన వైపు చూడాలి మనం. చాలాసార్లు మనం భయపడుతున్నప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటాం. నేను ఒక 5వ తరం క్రైస్తవుడిని. ఇక్కడ ఎవరైనా నర్సాపూర్ వాళ్ళు ఉన్నారండి? పోనీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నర్సాపూర్ అటు ఇట్లో? ఎవరు లేరా? అటువైపు వాళ్ళు ఉన్నారా? సరే, నేను ఒక 5వ తరం క్రైస్తవుడిని. సో మా తాతగారు మొదట మా కుటుంబంలో దేవుణ్ణి నమ్ముకున్నారు. అప్పటి నుంచి మేము అందరం బోధకులమే. అయితే మా నాన్నగారి నుంచి ఫుల్ టైం అనుకోండి. మా జీవితంలో దేవుని మీద ఆధారపడడం, దేవుని యొక్క సహాయాన్ని అందిపుచ్చుకోవడం అంటే ఏంటో మాకు నేర్పించారు చిన్నప్పటి నుంచి. చాలాసార్లు మనం మన జీవితంలో దేవుని మీద ఎందుకు ఆధారపడలేమంటే అన్ని వైపులు అన్ని దిక్కులు చూస్తూ ఉంటాం. మేము 2000 సంవత్సరంలో ఒక కొత్తగా ఇల్లు కట్టుకొని మేము ఇల్లు మారాం. అప్పటి వరకు వేరే ఇంట్లో ఉండేవాళ్ళం. తర్వాత మాకు సొంతంగా ఇల్లు కట్టుకొని ఇల్లు మారాం. నేనంటే మనకేం సీనియర్ లేదు, నేను చిన్నపిల్లండి, మా డాడీ కట్టుకున్నారు. మేము ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత
మా తాతగారు అదే ఊర్లో ఉంటారు, వేరే వైపు ఉంటారు. ఆయన కాలు జారి పడిపోయారు, ఆయన కాలు ఇరిగిపోయింది. ఆ మరుసటి సంవత్సరం నాకు యాక్సిడెంట్ అయింది, బైక్ మీద సీరియస్ అయింది, హెడ్ ఇంజరీ అయింది. ఆ మరుసటి సంవత్సరం మా కారు వేరే ఆయన గుద్దింది, ఆయన చనిపోయాడు. వరుసగా మూడు సంవత్సరాల్లో 3. సో చాలామంది వస్తున్నారు మా ఇంటికి పరామర్శించడానికి, ఎందుకంటే అదో యాక్సిడెంట్, అందులో పెద్ద పోలీస్ కేసు ఇవన్నీ అవుతాయి కదా. సో మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి చాలామంది వస్తున్నారు. అందులో ఒక కుటుంబం వచ్చారు, మాకు సన్నిహితమైన వాళ్ళు. ఆవిడ అంటుంది, శామ్యూల్ జాన్ గారు, మా నాన్నగారు, మీ ఇల్లు వాస్తు దోషం ఉందేమో. ఇంటికి వచ్చినప్పటి నుంచి మీ నాన్నగారు పడిపోయారు, మీ అబ్బాయి పడిపోయాడు, ఇప్పుడు మీ కారుకి యాక్సిడెంట్ అయింది. అసలు నా ప్రశ్న ఏంటంటే, అసలు ఎంత ధైర్యం ఆవిడకి. ఆయన పాస్టర్ గారు, ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మీ ఇల్లు దోషం ఉందేమో కదా. అండ్ చెప్తున్నాను వినండి, వాస్తు చూడొచ్చా చూడకూడదంటే చాలామంది అనుకుంటారు వాస్తు చూసేయచ్చు, బైబిల్లో వాస్తుంది, నోవాహుని ఇటు కట్టమన్నాడు అటు కట్టమన్నాడు అంటుంటారు. నోవాహుని కట్టమంటే అప్పుడు ఇల్లు కట్టుకోవాల్సింది వాడ. నోవాహుని కట్టమన్నట్టు కట్టుకోమంటే ఎక్కడ, నోవాహుని కట్టమన్న స్థలానికి వెళ్ళి కట్టేసుకోవడమే. వాస్తు విగ్రహారాధన సంబంధించింది. ముహూర్తాలు, మంచి రోజులు, దిష్టి చొక్కులు, విగ్రహారాధనకి సంబంధించింది ఏదైనా మన మీదకి మనమే కీడు తెచ్చుకున్నట్టండి. విగ్రహారాధన దేవునికి ఇష్టమైంది కాదు. విగ్రహారాధికులు పరలోకానికి వెళ్ళరు. బైబిల్లో దేవుడు విగ్రహారాధనని ద్వేషించాడు. నువ్వు సహాయం చూడవలసింది పూజారి వైపో లేకపోతే మనుషుల వైపో కాదు. ఆయన ఈజ్ అన్ ఎవర్ ప్రెజెంట్ హెల్ప్. ఆయన నమ్మదగిన, ఎప్పుడూ అందుబాటులో ఉండే సహాయం, ఆయన వైపు చూడాలి. చివరిగా 5వది చెప్తారా? మొదటి 4 ఎందుకు భయపడకూడదు? ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడకూడదు. ఆయన నాకు దేవుడు కాబట్టి భయపడకూడదు. ఆయన నాకు శక్తి, నేను భయపడకూడదు. ఆయన నాకు సహాయం కాబట్టి భయపడకూడదు. చివరి చదవండి. నీతి అను దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. ఆ మాట ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, నా దక్షిణ హస్తంతో నిన్ను ఏం చేస్తాను? పైకి లేపుతాను. నా చేత్తో నిన్ను పైకి లేపుతాను. దేవుడు మనల్ని జిగటగలిగిన దొంగ ఊపిలో నుంచి పైకి లేపగలిగిన దేవుడు కదా. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు మనం ఎవరమో అయినా కానీ దేవుడు మనల్ని పైకి లేపుతాడు. దావీదుని రాజుగా అభిషేకించినప్పుడు ఏమండి, యెష్యాకి 7 కొడుకులు కదా. సమూయేలు వచ్చి కబురు పంపించాడు, ఇదిగో మీ కుటుంబంలో ఒకరిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను అని. సో యెష్యా, అరే అందరు సమూయేలు వస్తున్నాడంట, మనలో ఒకడు రాజు అవుతాడంట, కాబట్టి మీరు అందరూ తలస్నానం చేసేయండి, మంచి బట్టలు వేసుకోండి అని చెప్పాడు. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. అంటే యెష్యా వాళ్ళ నాన్న ఈడు కింగ్ మెటీరియల్ కాదు, ఈడు రాజుగా పనికిరాడు కదా. మన ఇంట్లో మన తల్లిదండ్రులు చెప్తారు కదా, అరే గేదెలు కాసుకోవడానికి తప్ప దేనికి పనికిరావురా, ఆ టైప్ అనమాట యెష్యా వాళ్ళ నాన్న. కాకపోతే గేదెలు లేవు కాబట్టి గొర్రెలు కాసుకోవడానికి పంపించేశాడు. అన్నలు యెష్యా వాళ్ళ అన్న, యెష్యా కదా, దావీదు వాళ్ళ అన్న దావీదుని అభిషేకించేశాడు సమూయేలు. ఇంట్లో వాళ్ళందరికీ మర్చిపోయింది, ఇదేంట్రా దావీదు ఏంటి రాజు ఏంటి, మనమేమో సైనికులు, ఆడేమో గొర్రెలు కాపరు, ఆడు రాజు ఏంటి, ఏమైనా సమూయేలుకి మర్చిపోయినట్టుంది అనుకున్నట్టున్నాడు. అందుకనే అభిషేకమేమో 15వ అధ్యాయంలో పొందితే 16వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ అన్నల క్షేమ సమాచారం కనుక్కోమని కౌరు పంపిస్తే వాళ్ళ అన్న మనోడిని చూసి దావీదుని చూసి, ఏరా ఏంటి గొర్రెలు వదిలేసావు, ఎవడ చూస్తాడు ఇక్కడికి వచ్చి, ఏంటి పెద్ద రాజు అయిపోయి అనుకుంటున్నావా, యుద్ధానికి వచ్చేసావు, ఎద్దవా ఇలా అన్నాడు. అంటే దావీదు పట్ల వాళ్ళకున్న వైఖరి చెప్తున్నాను మీకు. ఎవరో దావీదు అసలు ఫిట్ ఫర్ నథింగ్ అనుకున్నారు, కానీ దావీదుని పైకి లేపిన దేవుడు గొప్ప దేవుడు కదా. నేనంతే, ఎంతో పనికి మాలినోడు నేను. మా తాతగారికి 5 పిల్లలు, 3 మగపిల్లలు 2 ఆడపిల్లలు.
ముగ్గురు మగపిల్లలు. మా నాన్నగారు పెద్దోళ్ళు. మా నాన్నగారి తర్వాత చిన్నానికి పిల్లలు లేరు. ఆ తర్వాత చిన్నానికి 2 ఆడపిల్లలు. అంటే ఇప్పుడు మా తాతగారికి నేనే. అది మనకు తెలియదు. మా మన పాస్టర్ గారి కుటుంబం కాబట్టి సినిమా కాదు, వాల్ పోస్టర్ చూసిన పాపమే నాకు. ఒకసారి విశాఖపట్నం మా చుట్టాల ఇంటికి వెళ్ళినాం. వెళ్తే మేము వచ్చాను. నేను అప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాను. నేను వచ్చానని మా తాతగారు హెడ్ మాస్టర్గా పనిచేస్తారు మిషన్ హై స్కూల్లో. అజరాయ్ గారు ఆయన పేరు నాకు పెట్టారు. సో మా తాతగారు వాళ్ళ పాత స్టూడెంట్. నేను మా మేనత్తోళ్ళ ఇంటికి వెళ్ళాను. అదే అపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటున్నారు. అందుకని మా తాతగారిని బట్టి నన్ను భోజనానికి పిలిచారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక సినిమా చూస్తున్నారు. అంటే మేము సినిమాలకి కరువాసిపోయి ఉంటాం కదా, ఎవడైనా సినిమా చూస్తే గొప్ప చూసేస్తాం మేము కూడా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ వాల్ పోస్టర్ చూసిన పాపమే. సో నేను కూడా చూశాను. వాళ్ళు చూసిన సినిమా ఏంటంటే వారసుడు అనే సినిమా. నాకు అర్థం కావట్లేదు, వారసుడు అంటే ఏంటి అన్నాను. అక్కడ అంకుల్ని అడిగాను, అంకుల్ వారసుడు అంటే ఏంటంటే, ఆయన ఎలా చెప్పాడంటే, వారసుడు అంటే ఎవడరా నువ్వే, మీ తాతకి నువ్వే వారసుడివి, మొత్తం నీ ఇంటి పేరు అంతా నీ భుజాల మీద ఉంది, ఆయన భుజం మీద రాజభారి ముందు నా టైపు అనేటప్పటికీ నా మీద నేను ఎక్కువ ప్రెషర్ పెట్టేసుకున్నాను. అజరయ్య గారి పేరు నేను కాపాడేయాలి, మా నాన్నగారి పేరు నేను కాపాడేయాలి, 5వ తరం క్రైస్తుండే మన మామూలు కాదని. ఈ ఒత్తిడి ఎక్కువైపోయింది. ఎవరైనా అమ్మాయి వచ్చి మన క్లాస్లో ఎవరైనా అమ్మాయి వచ్చి ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటాడేమో అని ఇలా తిప్పేసుకునేవాడిని మొక్కం. అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం. ఇవన్నీ ఇలాగుండగా నాకేం తెలుగు చదవడం రాదు, లెక్కలు బాగొచ్చు, తెలుగు రాదు. ఎప్పుడు తెలుగులో ఫెయిల్ అయిపోయాడు. నేను నర్సాపూర్లో సిక్లీ స్కూల్లో చదివాను. సో మా సిక్లీ స్కూల్లో పబ్లిక్ అలాగేం లేదు, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఫెయిల్ చేసేసేవారు. నా చదువు దినదినగంలో నూరేళ్ళ ఆయుష్లా ఉండేది. నేను తర్వాత పెద్ద అయ్యాక ఇప్పుడు సేవలోకి వచ్చాకండి, మరి ఇప్పుడు కాదు, ఒక 20 సంవత్సరాల క్రితం నేను గుర్తించాను ఏంటంటే, నాకు లెక్కల్లో బాగా మార్కులు వచ్చాయి కదా, ఎవడో నన్ను అబ్బా సభాష అనలేదు. ఎవరనలా. నేను 10th క్లాస్ 36 మార్కులతో పాస్ అయ్యాను తెలుగు. 36 కూడా రావు, మనకు అంత సీన్ లేదు. నాకు ఒత్తులు ఎక్కడ పెట్టాలో తెలియదు. నాకు పెళ్ళయ్యాక నా పేరు రాయడం నా భార్య నేర్పించింది. బొత్తుగా పేరు కూడా రాయిపోతే ఎలాగండి, అజరయ్యా కదా, ఆ జా రా యా అని రాసేస్తాను అనమాట. ఒత్తులు ఎక్కడ పెట్టాలో తెలియదు. ఒక భయంకరమైన ఫెయిల్యూర్ని నేను. దేనికి పని, ఒత్తిడి ఎక్కువైపోయింది. అజరయ్య గారి పేరు నన్ను బాగా కిందకి నొక్కేస్తుంది. అజరయ్య గారు ఏం నొక్కలేదు, నా మీద నేను ఒత్తిడి పెట్టేసుకున్నాను. ఎటువైపు చూసేవాడిని కాదు. అమ్మాయిలు ఎవరిని వస్తే భయం, వణికిపోయేవాడిని. ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. 10th క్లాస్ ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను అనుకున్నాను. ఆడెవడో కరెక్ట్ చేసినాడు, ఇదేంటి తెలుగు ఫెయిల్ అయిపోతున్నాడు అనుకుని 36 మార్కులతో బయటకు ఎంచాడు. నాకు లెక్కలు 96 వచ్చింది. ఎవడు గుర్తించలే. ఫస్ట్ పాస్ అయ్యాం. నెక్స్ట్ ఏంటంటే తెలుగు ఎంత వచ్చింది, 36 పోన్లేరా బాబు, చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం టైప్లో. ఆ ఒత్తిడి ఎలాగైపోయిందంటే, ఏడవలేను నేను. బాత్రూంలో అని ఏడ్చేవాడిని. ఎందుకు, బయటకు అజరయ్య గారి మనోడు ఎడతాడేంటి. కానీ నా 16వ ఏట నేను యేసుప్రభుకి నా హృదయాన్ని ఇచ్చాను. నా జీవితం తలక్రిందులుగా మారిపోయింది. నాకు చాలా మొహమాటం, చాలా సిగ్గు, ఒక దౌర్భాగ్యమైన జీవితం నా జీవితం. కానీ దేవుడు ఒక గొంగులు పురుగుని సీతాకోక చిలుకగా చేసినట్టు, ఒక నీటి పురుగుని తూనీగ్గా చేసినట్టు నా జీవితాన్ని మార్చేశాడు. నా అకాడమిక్స్లో అంటే నా చదువుల్లో నేను రాణించడం మొదలుపెట్టాను. నా మీద ఉన్న ప్రెషర్ని ఆయన తీసేశాడు. నేను ఎవరిని ఆయన పేరు కాపాడడానికి, నేను ఆయన చేతుల్లోకి వస్తే ఆయనే చూసుకుంటాడు. నేర్పించడం మొదలుపెట్టాడు దేవుడు. ఆయన తన దక్షిణ హస్తంతో నన్ను పైకెత్తాడు. నేను ఒక అమెరికన్ బైబిల్ కాలేజీలో బెంగళూరులో వేదాంత విద్యను చదివాను. నేను అక్కడ చదువుతుంటుండగానే నాకు అమెరికాలో ఒక పాస్టర్గా ఒక ఉద్యోగం వచ్చింది, చాలా పెద్ద జీతం. నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఎస్ అనలేదు, నో అనలేదు. నా ఫిలాసఫీ ఏంటంటే, వెన్ గాడ్ డజంట్ సే ఎస్, ఇట్స్ ఎ నో. దేవుడు అవును లేకపోతే వెళ్ళు అనకపోతే వెళ్ళొద్దు అంటున్నాడని అర్థం. నో కూడా అనలేదు కదా అని వెళ్ళిపోలేదు నేను. ఈరోజు 100 ప్రసంగాలు చేస్తే, ఒకప్పుడు 90 ప్రసంగాలు తెలుగులో చేసేవాడిని, ఇప్పుడు 100కి 100 తెలుగే. మొన్న ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు చాలా కాలం తర్వాత ఇంగ్లీష్లో వాక్యం చెప్పే అవకాశం వచ్చింది నాకు. ఇప్పటికీ నా ప్రసంగాలు నాకు ఇప్పుడు తెలుగు చదవడం వచ్చేసింది.
కానీ ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవుతాను. దేవుడు నేను వెళ్ళలేని స్థలాల్లోకి దేవుడు నడిపించాడు. ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కించాడు. ఆయన పైకి లేపగలిగిన దేవుడు. ఎందుకు పనికి మాలినోడు? నిజానికి ఇంకెవరైనా ఉన్నారా అని దావీదుని అడిగితే ఇంకొకటి ఉన్నాడులే కరసాడోరు అని ఉంటుంది కదా ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో. హీబ్రూ బైబిల్లో ఎలా ఉంటుందో తెలుసా? ఇంకో చిటికిన వేలు ఉంది. చిటికిన వేలు అంటే ఏంటి? చిటికిన వేలుతో ఏం పని చేస్తాను చెప్పండి తడుకోకుండా? చిన్నప్పుడు స్కూల్లో టాయిలెట్ మిస్ అని అడగడం తప్ప దేనికి పనికిరాడాడు. ఆడు రాజు కాదండి, కానీ అతన్ని చరిత్రలో, రాజుల చరిత్రలో ప్రపంచం అంతటా 3 గొప్ప చక్రవర్తులు ఉన్నారంట. అలెగ్జాండర్ ద గ్రేట్, జూలియస్ సీజర్, కింగ్ డేవిడ్. ఆ స్థానాన్ని ఇచ్చాడు. ఈరోజు నువ్వు దేవుని చేతిలోకి వస్తావా? నేను నీకు దేవుణ్ణి, నేను నీకు శక్తినిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను పైకి లేపుతాను, నేను నీ వాడిని, నువ్వు కంగారు పడకు, దిగులు పడకు అని దేవుడు చెప్తా ఉంటే మన సమస్యను చూసి కంగారు పడుతున్నామేమో కదా. అందరూ గొల్లియాతుని చూసి కంగారు పడిపోయారు. గొల్లియాతు పొడుగోడా పొట్టోడా? దావీదు ఉందా బైబిల్లో? జక్కై పొట్టోడని ఉంది, దావీదు పొట్టోడని లేదు. గొల్లియాతు 13 అడుగులంట. ఓకే, దావీదు 7 అడుగులంట. ఎవరైనా ఉన్నారు 7 అడుగులను? చూసారా పోనీ మీరు ఎప్పుడైనా? అంత ఎత్తు. మనం సరిగ్గా చదవక బైబిల్ దావీదు పొట్టోడు అనుకుంటున్నాం. కాదు, సౌలు 8 అడుగులంట. దావీదు, ఎందుకంటే సౌల్ని ఎన్నుకున్నప్పుడే అతను నిలబడి ఉంటే మిగిలిన వాళ్ళు అందరి తలకాయలు అతని భుజం దగ్గరికి వస్తున్నాయి అన్నాడు. అంటే అందరికంటే ఎత్తైనాడు. గొలియాతు వచ్చి నిలబడి చెప్తున్నాడు, అరే మాలో నేనే పొడుగు, దమ్ముంటే రండి అంటే ఇటు నుంచి ఎవడెళ్ళాలి? ఎందుకంటే అందరికంటే పొడుగు కాబట్టి కదా. మనోడేమో కనీసం యుద్ధ భూమిలో లేడు, ప్యాలెస్లోకి వెళ్ళిపోయాడు. ఎవడో ఒకటి చచ్చిపోతే బాగుంది నా బదులు, ఎలాగో ఓడిపోతాం. కనీసం ఫైట్కి వెళ్ళట్లే ఎవరు. అందరూ గొలియాతుని చూసి అయ్యబాబా ఎంత పెద్దగా ఉన్నాడు, ఆడిని మనం ఎక్కడ కొట్టగలుగుతాం అనుకుంటే, దావీదు గొలియాతుని చూసి అరే ఇడు ఎంత పెద్దగా ఉన్నాడు, ఖచ్చితంగా కొడతాం. ఏంటి అర్థమైందా? అందరూ గొలియాతుని చూసి మనం అన్ని కొట్టలేం అంటే, దావీదు అంటున్నాడు వీడు ఎంత పెద్దగా ఉన్నాడు, మిగిలిన నుదుటైతే ఎంతే ఉండేది, వీడు ఎంత పెద్దోడు ఉండగల పెద్దగా ఉంది, ఖచ్చితంగా మిస్ అవ్వను నేను అనుకున్నాడంట. అర్థమైందా? దేవుని మీద ఆధారపడితే బలం కలిగి గొప్ప కార్యాలు. కళ్ళు మూసుకుందాం. ఆయన మనకి దేవుడు, మనని ఆవరించాడు. ఆయన మనతో ఉన్నాడు, మన ప్రక్కన ఉన్నాడు. ఆయన మనకు బలం, ఆయన మన లోపల ఉన్నాడు. ఆయన మనకి సహాయం, మన చుట్టూరు ఉన్నాడు. ఆయన మనల్ని పైకి లేపుతాడు, మన క్రింద ఉన్నాడు. దేవుణ్ణి మనతో చెప్తున్నాడు 5 కారణాలు నువ్వు కంగారు పడకుండా ఉండడం. కళ్ళు మూసుకోండమ్మా, కళ్ళు మూసుకుందాం. ఇది నాన్ని ఈరోజు నువ్వు ఎలాంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు నాకు తెలియదు. భయపడుతూ, కంగారు పడుతూ, కలవర పడుతూ ఉంటే ఆయన నీకు తోడు, ఆయన నీకు దేవుడు, ఆయన శక్తి నీకుంది, ఆయన సహాయం నీకుంది, ఆయన నిన్ను పైకెత్తే దేవుడు. ఆయన మీద ఆధారపడదామా?